శ్రీ గురుభ్యో నమః. 7 రోజులు 7 రంగులు అదృష్టం కోసం. వారానికి 7 రోజులు. ఈ 7 రోజులకి ఆధిపత్యం వహించే గ్రహాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలని ఆధ్యాత్మిక కథనం. దీని ప్రకారం ఏ వారం ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు వివరిస్తాను. ఆదివారం సూర్యాధిపత్యం, ఎరుపు రంగు లేదా బత్తాయి రంగు దుస్తులు ధరించాలి. సోమవారం చంద్రుని యొక్క ఆధిపత్యం. ఈ రోజున తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. మంగళవారం కుజుని ఆధిపత్యం, ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరించాలి. బుధవారం బుధగ్రహాధిపత్యం, పచ్చ రంగు దుస్తులు ధరించాలి. గురువారం బృహస్పతి ఆదిత్యం, పసుపు రంగు దుస్తులు ధరించాలి. శుక్రవారం శుక్రుని ఆధిపత్యం, లేత గులాబీ రంగు దుస్తులు ధరించాలి. శనివారం శనీశ్వర ఆధిపత్యం, నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి. ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సూర్యుని శక్తిని బాగా పొందవచ్చు. సోమవారం తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా చంద్రుని సంతృప్తి పరచవచ్చు. ప్రయాణం, వివాహాలు, గర్భం లేదా చర్చల కోసం మంగళవారాలని నివారించాలని చెబుతూ ఉంటారు. బుధుడు బుద్ధి వికాసం, పిల్లలలో జ్ఞానాన్ని సముపాదిస్తాడు. అదేవిధంగా విద్యాబుద్ధిని కూడా ప్రసాదిస్తాడు. అందుచేత ఈ రోజున పచ్చరంగు దుస్తులను వాడాలి. గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. సోమవారం లాగానే శుక్రుడు చంద్రుడు అదృష్టానికి శ్వేతానికి ప్రతీక. అందుకే శుక్రవారాల్లో తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు అదృష్టాన్ని అందిస్తాయి. శనివారం రోజున నలుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ రోజున నీలిరంగు దుస్తులు ఎంచుకున్నా ప్రకృతితో మమేకమైన శని సంతృప్తి చెందుతాడు. తద్వారా శని బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. స్వస్తి, శుభమస్తు.